మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం. ఒకరోజు సత్యభామ ద్రౌపదిని ఈ విధంగా ప్రశ్నించింది. పత్నులు పతులను తమకు అనుకూలముగా మలుచుకొనుటకు ఆచరింపవలసిన విధానమును గూర్చి తెలుపుము. లోకపాలులతో సమానులకు 5 భర్తల హృదయములపై అధికారమును ఎట్లు పొందగలిగితివి? దానికి ద్రౌపది ఈ విధంగా సమాధానమిచ్చింది. ఓ సత్య, సాధువర్తనము కలిగిన గృహిణి పతి హృదయమును లోగనుటకు కృత్రిమ విధానములను అవలంబించరాదు. నేను అనుసరించు పద్ధతులను వివరించదను, విను. నేను అహంకారమును కామక్రోధములను విసర్జించి నా భర్తలను సవతులను ప్రసన్నతాపూర్వకముగా సేవింతును. వారితోడి సంభాషణ యందు అపశబ్దములు దొరలకుండా జాగరూకత వహింతును. భర్తలు భుజింపకుండా నేను భుజింపను, వారు శయనించకుండా నేను శయనించను. గృహకృత్యములను స్వయముగా నిర్వర్తింతును. దుష్ట స్వభావము గల స్త్రీలకు దూరముగా నుండును. నీచ పురుషులతో సంభాషణము చేయను. పతిదేవులు లేకుండా ఒంటరిగా ఉండుటకు ఇష్టపడను. భర్తలు గ్రామాంతరమునకు వెడలినప్పుడు పువ్వులు మొదలైన అలంకారములను చేసుకొనను. పతివ్రత స్త్రీకి పతినాశ్రయించి ఉండుటయే పరమధర్మము. స్త్రీకి పతియే దైవము, సర్వస్వమని తెలిసి ఉండవలెను. నా అత్తయ్యగు కుంతీదేవికి భోజనాదులను నేనే స్వయముగా సమకూర్చెదను. నిందాపూరితమైన శబ్దములను నేనెప్పుడునూ ఆమెతో పలికి ఉండలేదు. అతిథి అభ్యాగతులను స్వయముగా సేవించదను. అనుదినము పరివారములోని అందరికన్నా ముందుగా మేల్కాంచి అందరికన్నా చివరగా నిద్రించదను. పతి భక్తిని పతి సేవను మించిన వశీకరణ మంత్రము లేదని నా అనుభవం. ఈ విధముగా పాంచాలి నుండి పతివ్రతా ధర్మములను గ్రహించిన సత్యభామ ప్రసన్న చిత్తయై ద్రౌపదిని అభినందించి ఆమె కష్టములు త్వరలో తొలగిపోవుననియు ఆమె భర్తలు పూర్వ వైభవమును మరలా పొందెదరనియు ఆమెను ఓదార్చెను. ద్రౌపదేయులు ద్వారకలో అభిమన్యునితో సమానముగా సుభద్ర యొక్క సంరక్షణలో ఉన్నవారనియు ప్రద్యుమ్నుని శిక్షణలో ధనుర్విద్యాభ్యాసము చేయుచున్నారనియు తెలిపినది. ఈ విధముగా అనేక ప్రియవచనములను పలికి దేవకీనందనునితో కలిసి కొంతకాలము వారందరితో ఆమె గడిపినది. అటుపైన సత్యభామ కృష్ణులు అందరి వద్ద సెలవు పుచ్చుకొని గరుడకేతనముతో కూడిన తమ రథమును అధిరోహించి ద్వారకకు పయనమయ్యారు. సత్యభామ కృష్ణులు నిష్క్రమించిన వెనుక మార్కండేయ మహర్షి కూడా అచటి వారందరినీ ఆశీర్వదించి అంతర్హితుడయ్యాడు. హస్తినాపుర రాజప్రసాదమునందు ధృతరాష్ట్రుని భవనమునందు గల ఒక ఆంతరంగిక కక్షయందు ఒక విప్రుడు ధృతరాష్ట్రుని సముఖమున కూర్చుండెను. ఇటీవలి కాలమున తాను కామ్యకవనమున పాండురాజ కుమారులను వారి పత్నిని దర్శించి వారిచే సత్కరింపబడి వచ్చి తినని ధృతరాష్ట్రునితో చెప్పాడు. అచట వారు వనవాస క్లేశములు ఎట్లు పడుచుండిరో వివరించి చెప్పాడు. వారి శరీరములు కృషించి ఉన్నవని కూడా అతడు తెలిపాడు.
అతని పలుకులు వినిన ధృతరాష్ట్రుని మనస్సు దుఃఖాక్రాంతమైంది. కొంత తడవు పాండుకుమారులను వారి దురవస్థకు తానే కారణమని విచారించాడు. అర్జునుడు దేవతలను మెప్పించి దివ్యాస్త్రములను పొందుట, తన కుమారులను మృత్యు సమీపమునకు లాగుచున్నట్లు అతడు భావించాడు. ఈ వృత్తాంతమును చాటుగా ఆలకించిన శకుని కర్ణ దుర్యోధనులకు దానిని యథాతథముగా తెలియజేశాడు. వనవాస దీక్షలోనున్న పాండుకుమారులను ఎట్లైనను భంగపరిచి అవమానింపవలనను దురాలోచనను కర్ణ శకునుల మనస్సులయందు మెదిలింది. వెంటనే వారు దుర్యోధనుని చెంతకు వెళ్ళారు. దుర్యోధనుని గొప్పదనము పలు విధముల ప్రశంసించారు. అతని చిత్తము తమకు అనుకూలమగునట్లు చేసుకొన్నారు. అటుపైన పాండవులు ద్వైత సరోవరమునకు పరిసరములలో వనవాసులకు బ్రాహ్మణులతో గోష్ఠి చేయుచు అతడి నివాసమేర్పరచుకొని ఉండిరని తెలిపాడు. అరణ్యవాసము వలన వారు దుర్బలురై దీనులై శ్రీవిహీనులై ఉన్నారనియు, తాము సపరివారముగా అతడికి వెడలి తమ ఐశ్వర్యమును వైభవమును వారికి ప్రదర్శించినచో వారింకను కృంగిపోవుదురనియు కర్ణ శకునులు దుర్యోధనునకు ప్రియంకరమగు మాటలతో పలికారు. ఇందులకు దుర్యోధనుడు వారికి ఇలా బదులు చెప్పాడు. నాకును ఇది సంతోషదాయకమే, కానీ మనము పాండుకుమారుల వద్దకు వెడలవలనచో ముందుగా మా తండ్రి గారి అనుమతిని పొందవలేను కదా. అతని మనస్సున వారి దురవస్థను గూర్చిన దుఃఖమును, శస్త్రాస్త్రములతో కూడిన వారి బలమును గూర్చిన భయము ఉంది. అందువలన ఈ విధముగా మనము అతడికి పోవుటకు అతడు అంగీకరింపడు. శకుని: మేనల్లుడా, దానికి తగిన ఉపాయమును నేను సిద్ధము చేసి ఉన్నాను. ద్వైతవనమున అసంఖ్యాకములగు మన గోగణములు ఉన్నాయి. మనమచటకు పోయి వానిని పరిశీలించి వాని రక్షణ వ్యవస్థను గూర్చి గోపాలకులతో తగిన మంత్రాంగము చేసి వచ్చుటకై తరలి వెళ్ళదము. పాండుకుమారుల ప్రసక్తి లేకుండా ఈ కార్యము గురించి అడిగినచో మీ తండ్రి తప్పక అంగీకరించును. అంతటి దుర్యోధనుడు రహస్య సమావేశ మందిరమున ధృతరాష్ట్రుని కలుసుకొన్నాడు. వారి సంభాషణ ఇలా సాగింది. స్వస్తి సశేషం.